హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే కుల్ఫీ ఐస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా దానికోసం ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. అవి గేదె పాలు, ఏ పాలైనా పర్లేదండి. నేనైతే ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా 4 టేబుల్ స్పూన్ల షుగర్ తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే మీరు ఈ ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు. 7-8 జీడిపప్పులు, అలాగే 7-8 బాదం పప్పులు, 3 యాలకులు. ఇప్పుడు జీడిపప్పు, బాదం, యాలకుల్ని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం తీసుకున్నటువంటి పాలు పోసుకోవాలి. పాలు కాగేలోపు కార్న్ఫ్లోర్ కలుపుకుందాము. ఇలా కార్న్ఫ్లోర్లో ఒక టీ గ్లాస్ పాలు వేసుకొని పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ముందుగానే కలిపి పెట్టుకోవడం వలన పాలల్లో ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు పాలు కూడా ఇలా పొంగొచ్చేసాయి కదా. దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని 4-5 పొంగులు వచ్చేంత వరకు పాలను కలుపుకోవాలి. ఇలా 4-5 పొంగులు వచ్చిన తర్వాత ఇందులో షుగర్ని వేసుకుందాం. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ షుగర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో మనం పౌడర్ చేసుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ వాటర్ని ఒకసారి కలిపేసుకొని పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలండి, లేకుంటే కార్న్ఫ్లోర్ అనేది అడుగంటేస్తుంది. ఇలా పాలు మొత్తం కొంచెం చిక్కబడేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పాలు వేడి చల్లారేంత వరకు కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేకుంటే పైన మేగడ కట్టేస్తుంది. ఇలా తిప్పుతూ ఉండడం వలన మేగడ అనేది కట్టదు. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కుల్ఫీ మిశ్రమాన్ని ఇలా ఐస్ మౌల్స్లో కానీ కుల్ఫీ మౌల్స్లో కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అలాగే అండి, ఈ మౌల్స్ కానీ ఐస్ పుల్లలు కానీ ఏమీ లేకపోయినా ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఐస్ స్టిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఐస్ మౌల్స్ ఏం లేకపోయినా ఇంట్లో ఉండేటువంటి వాటితో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇటువంటి టీ గ్లాసులు అందరిలలో ఉంటాయి కదా. ఇప్పుడు ఇటువంటి టీ గ్లాస్ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కుల్ఫీ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇటువంటి కవర్ని తీసుకొని బట్టలకు వచ్చే కవర్ అయినా దేన్నైనా ఒకసారి క్లీన్ చేసుకొని ఇలా గ్లాస్ మీద పెట్టేసుకోవాలి. ఇలా కవర్ గ్లాస్ మీద పెట్టేసుకున్న తర్వాత ఒక బ్యాండ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేయడం వలన గ్లాస్ మీద ఐస్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. ఇప్పుడు గ్లాసుకి కొంచెం హోల్ వేసి ఇటువంటి చిన్న స్పూన్లు ఏమైనా ఉంటే ఆ హోల్లో నుంచి పెట్టేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఐస్ స్టిక్స్ లేకపోయినా మౌల్స్ ఏం లేకపోయినా హ్యాపీగా కుల్ఫీ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక 6 అవర్స్. 6 అవర్స్ తర్వాత చూద్దామండి. ఇప్పుడు వీటిని కొంచెం వాటర్లో ఉంచితే ఈజీగా అనేది కుల్ఫీ అనేది బయటకు వస్తుంది. చూసారా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి కుల్ఫీ రెడీ అయిపోయింది. ఈ కుల్ఫీ అయితే పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లుని కొట్టేయండి మరి.